श्री गणेश देवा 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 श्री गणेश। హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ మొబైల్ నాదే, ఎక్కడో జారిపోయింది. ప్లీజ్ సార్, నాకు ఆ మొబైల్ కన్నా అందులోని డాటా చాలా ఇంపార్టెంట్. అవును, నాకు కూడా మొబైల్ కన్నా మీరే ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమన్నారు? ఓ కప్పు కాఫీ షేర్ చేసుకునే అవకాశం నాకు ఇస్తే మీ మొబైల్ మీకు ఇచ్చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ కలుద్దాం? భవానీ రెస్టారెంట్. Hi, I'm Swati. అయినా ఈ రోజుల్లో మీలాంటి వారు కూడా ఉన్నారా? 50,000 వాల్యూ చేసే మొబైల్ దొరికితే తిరిగి ఇచ్చే వాళ్ళు ఉంటారా? నువ్వు నా పక్కన ఉంటే ఒక స్మార్ట్ ఫోన్ ఏంటి, లైఫ్లో ఏది ఇవ్వడానికైనా సిద్ధమే. వినబడుతుంది గుండెల చప్పుడు, కనబడదంట కళ్ళకు ఎప్పుడు, తెలుపు మరి ఈ సవ్వడి ఎప్పుడు ఎవ్వరి కోసమట. ఇప్పటికిప్పుడు చేరే ఊహలు, ఎక్కడి నుంచి వచ్చను రెక్కలు, గుప్పెడు మనసు ఎప్పటికీ గుట్టును చెప్పదట. మెరిసే తార నువ్వేనా, మేఘాలన్నీ కరిగేల కురిసేవాన నువ్వేనా, గంధాలెన్ను చిందేలా వర్ణాలన్నీ కలిసి విరబూసిన పువ్వు నువ్వేనా. ఓ కన్నె వెన్నెలమ్మా, కన్నెత్తి చూడవమ్మా, కన్నాను లేని కళ్ళను ఆ కళ్ళలో నా కలలను ఈ వేళలో, విన్నాను లేని గుండెలోని ఆశల ఊసులు ఈ గాలిలో. మెరిసే తార నువ్వేనా, మేఘాలన్నీ కరిగి
number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. Please, the number you are trying to call is currently not reachable. ఏంటి రాజ్, ఇన్నాళ్ళ నుంచి నేను హాస్పిటల్లో ఉంటే ఒక్కసారి కూడా చూడాలనిపించలేదా? చేసిన బాసలు, పంచుకున్న ఊసులు అన్నీ మర్చిపోయావా? చెప్పు రాజ్, నిన్నే ఎందుకలా మొహం చాటేస్తున్నావు? నా కళ్ళలోకి చూసి సమాధానం చెప్పు. సారీ రాజ్, సిటీలో అయ్యి ఎక్కడా దొరకట్లేదు. నో డాక్టర్ ప్లీజ్, తనను అందరూ చూడలేను. ఎలాగైనా తను మామూలు మనిషి చేయండి. తన చూపొచ్చులు చేయండి డాక్టర్, తన చూపొచ్చులు చేయండి ప్లీజ్ డాక్టర్. చూడు రాజ్, ఇప్పటికిప్పుడు అయ్యి భరిస్తాను, కొంత టైం పడుతుంది. నా కన్ను తీసుకోండి సార్, నా హాయ్ నా స్వాతికి అమర్చండి. చూడు రాజ్, నీవేదో ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. తర్వాత నీ ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యామిలీ నుంచి ఏవైనా ఇబ్బందులు తలెత్తవచ్చు. డాక్టర్, నా ఫ్యామిలీ నా ఫ్యూచర్ అన్ని తనే. సరే, నీ ఇష్టం. ఇక్కడ సైన్ చెయ్యి. రాజ్, నిన్ను అర్థం చేసుకోలేకపోయా. నన్ను క్షమించు రాజ్, నన్ను క్షమించు. నేను గుడ్డిదానిలాగా మిగిలిపోతే నీకేంటి? అయినా మనిద్దరి మధ్య ఏ బంధుత్వము బాంధవ్యము లేదే. నీ అయి నాకివ్వాలని ఎందుకు అనిపించింది? నాకన్నా నేను నిన్నెక్కువ ఇష్టపడను స్వాతి. నువ్వు నా పక్కనుంటే లైఫ్లో ఏది ఇవ్వడానికైనా సిద్ధమే.